హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మనం వీడియోలో బెల్లం పొంగలి ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ. ఏ ఫెస్టివల్స్కైనా మనం ఈజీగా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మనం బియ్యం, పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి. దీనికోసం ఈ గ్లాస్లో సగం బియ్యం, సగం పెసరపప్పు తీసుకున్నాను. అంటే మొత్తం ఒక గ్లాస్ అవుతుంది. బియ్యం, పెసరపప్పుని బాగా శుభ్రం చేసుకుని మనం మంచినీరు పోసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత ఒక కుక్కర్ పెట్టుకుని అందులో మనం నానబెట్టి పెట్టుకున్న రైసు, పెసరపప్పు మిశ్రమాన్ని వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అంటే ఒక గ్లాస్కి మనం 4 వంతులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుందాం. ఈ అన్నం ఉడికేలోపుడుగా మనం బెల్లం వాటర్‌ని రెడీ చేసుకుందాం. దీనికోసం నేను ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. దీనికి ముప్పావు కప్పు బెల్లం అయితే సరిపోతుంది. తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే మీరు ఒక కప్పు దాకా వేసుకోవచ్చు. నేనైతే ముప్పావు కప్పు తీసుకున్నానండి. ఈ ముప్పావు కప్పు బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను. దీన్ని జస్ట్ కరగపెట్టుకుంటే చాలు. మనకేమీ పాకం రానవసరం లేదు. బెల్లం మెల్ట్ అయ్యే వరకు మనం కరిగించుకుంటే చాలు. నేను బెల్లం పౌడర్‌ని తీసుకున్నానండి. అందుకని నాకు చాలా త్వరగా కరిగిపోయింది. మీరు కనుక గట్టి బెల్లం కానీ, తురిమిన బెల్లం కానీ తీసుకుంటే అది కరగడానికి మీకు కొంచెం టైం పడుతుందండి. నేను పౌడర్ బెల్లాన్ని తీసుకోవడం వల్ల నాకు చాలా త్వరగా అయిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం సిరప్‌ని మనం ఫిల్టర్ చేసుకుందాం. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కాజు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగాక కిస్మిస్ కూడా ఒక స్పూన్ వేసి వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా దోరగా వేగిన తర్వాత మనం ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. అన్నం బాగా ఉడికింది. ఒక గరిటె తీసుకొని ఈ అన్నం, పెసరపప్పు మిక్చర్‌ని మ్యాష్ చేసుకుందాం ఒకసారి. ఇందులో మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్‌ను వేసి అన్నాన్ని ఉడికించుకోవాలి. ఈ బెల్లం అన్నం అంతటికి పట్టేదాకా ఉడికిస్తే మన పొంగలి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కన్సిస్టెన్సీ మరీ పలుచగాను ఉండకూడదు, మరీ థిక్‌గాను ఉండకూడదు. మనకి మీడియం కన్సిస్టెన్సీ రావాలి. అప్పటి వరకు మనం ఈ అన్నాన్ని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం థిక్ అయిందండి. దీంట్లో మనం హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ ఇలాచీ పౌడర్ వల్ల మనకి పొంగలికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత మనమంతా ఒకసారి మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, క్యాష్యూ అండ్ కిస్మిస్ మిక్చర్‌ని నెయ్యితో సహా మనం ఇందులోకి వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత పొంగలంతటిని ఒకసారి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదండీ! మన స్వీట్ రెడీ అయిపోతుంది. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.